హాయ్ ఫ్రెండ్, చూడండి ఫ్రెండ్, మాలయాలో చర్చి ప్రతి శుక్రవారం 11:30 12 గంటలకు వచ్చి పొద్దున్నే చర్చి కాడికి వచ్చి ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థించుకుంటా వచ్చిపోతారు. మన ఇండియన్స్ ఏ దేశమైనా ఎక్కడ మొత్తం అంతా ఈ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు. భోజనాలు కూడా పెడతారు, తిని ప్రార్థన చేసుకొని పోతారు. అన్నదానాలు తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఉంటుంది బ్రదర్ కోయిట్లో. చూడండి, కోయిట్లో వాతావరణం. నేను 10 వచ్చాను కాబట్టి ఎవరు పెద్దగా రాలా. నేను 9 గంటలకు పోయాను, ఎవరు రాలా. మొత్తం అందరూ వచ్చేది ఎందుకంటే కోయిట్ ఎండలో అంతా పని చేస్తూ ఉంటారు కదా. కోయిట్ ఎండలో మనుషులు, కద్దామలు, పని మనుషులు వేస్తూ ఉంటారు పాపం. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నమాజ్ టైం అయిపోయినాక మళ్ళీ వస్తారంతా. అప్పుడు వచ్చి అందరూ వచ్చి చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు. అర్ధనాశనం కాబట్టి ఎవరు లేరు నేను వీడియో తీసేటప్పుడు. ఇట్లుంటా హాయ్ ఫ్రెండ్ బ్రదర్. చూడండి బ్రదర్ పరిస్థితి. ఆ రోజు చుట్టి రోజు ఇంత కష్టమైన నాళ్ళు కష్టం చేసుకొని ఆ చుట్టి రోజు వచ్చేప్పుడు ప్రశాంతంగా 10 మందితో కలుసుకొని 10 మందితో మాట్లాడి స్నేహితులతో హ్యాపీగా హోటల్లో పోయి తిని ఎంజాయ్ చేసి ఆ పార్కుల్లోనూ ఆ సముద్రంలోనూ అక్కడ ఇక్కడ కూర్చొని హ్యాపీగా మన బంధువులతోనూ మన స్నేహితులతోనూ చూసాలతోనూ అందరితో మాట్లాడుకొని మంచి చెడ్డ మాట్లాడుకొని అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది బ్రదర్ కోయిట్ చాలా కష్టపడాలా. కోయిట్ అని వస్తాము. ఇక్కడ ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో టెన్షన్లు, ఆలోచనలు, మైండ్ ప్రెజర్లు. ప్రతి ఒక్కరికి ఇది ఆలోచనలు ఉంటాయి బ్రదర్. ప్రతి ఒక్కరు కష్టపడాలా.